సైడ్ తప్ప దానికి ఎక్కువ రైలు కృష్ణ గారికి ఎక్కువ రైలు ఏమన్నా చెప్తా సార్ వెంకటేశ్వర గారు నెక్స్ట్ ఎవరికా ఒకళ్ళైనా ఈరోజు యోగా డే సందర్భంగా రామనాథం చిన్నకోటయ్య శివపార్వతి గార్ల వృద్ధుల సేవా ఆశ్రమం నందు యోగా మెడిటేషన్ కార్యక్రమం నిర్వహించుకున్నాం. అలాగే వాకర్స్ మంగళగిరి వాకర్స్ అసోసియేషన్ తరపున పెద్దలు కూడా వచ్చి మరి వీరికి ఇక్కడ యోగా డే సందర్భంగా దీపాల సాంశరావు, దీపాల శారదబాబు బుజ్జి గారికి జరుగుతున్నటువంటి ఆత్మీయ సన్మానానికి, ఆత్మీయ సత్కారానికి ఇచ్చేసి వారు కూడా అభినందనలు తెలియజేయడం జరిగింది. అలాగే ధ్యాన మిత్రులు అందరూ కూడా వచ్చారు. వారందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు ధ్యానులకి, ఆత్మబంధువులకి, వాకర్ సభ్యులకి,
అట్లాగే దీపాల సాంసరావు గారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రామనాథ్ వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయటం, యోగా డే సందర్భంగానే ప్రత్యేకంగా ఏర్పాటు చేయటం అని చాలా అభినందించదగ్గ విషయం. అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అక్క. అవునక్క, మా అదృష్టం. సాంసరావు గారి శారద గారిని సత్కరించుకోవడం అనేది మా అదృష్టం. థ్యాంక్ యూ సార్. రండి, అది నుంచి బోస్ గారు ముందుకు రండి. పక్క పవన్ గారు రాలేదు, రండి. పక్క నుంచి రాధిక మేడం పక్కన రండి. పరమేశ్వరరావు గారు రండి, రండి, మీరు రండి. మీరు వదిలాలి మాకు అందరూ, మీరు లేకుండా పరమేశ్వరరావు అటువంటి సరోజిని గారికి మనం సత్కరించుకోవాలి. ఎందుకంటే ఈరోజు తులసానం దగ్గర మిత్రులు ఇంకా రావాలి వారు. శంకర్రావు గారు ఓకే, చాలా సంతోషం. ధన్యవాదాలు. మీరు నమస్తే అమ్మా. మీ పిల్లలిద్దరూ సమాజానికి ఉపయోగపడుతున్నారు. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలండి. ఈరోజు నాకు మా తమ్ముడికి రామనాథం చిన్నకోటయ్య వృద్ధాసేవా ఆశ్రమంలో రామనాథం వెంకటేశ్వర గారు చక్కటి చిరు సత్కారాన్ని ఏర్పాటు చేశారు. ఈ యొక్క చిరు సత్కారం అంతా కూడా మంగళగిరి పిరమిడ్ ధ్యానమిత్రులందరికీ అంకితం అండి ఇది. ఎందుకంటే మాలాగా ఇక్కడ సేవ చేసే ఎంతోమంది ఉన్నారు. గురువుగారి దగ్గర మేము ఎన్నో నేర్చుకున్నాము. గురజాడ అప్పారావు గారు చెప్పినట్లు మనం ఎదగటమే కాదు, మన తోటివారు కూడా ఎదగాలి. దానికి సహకరించాలంటే ధ్యానం ఒకటే సరైన మార్గం అని చెప్పేసి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దగ్గర ఈ యొక్క సందేశం తీసుకోవటం, అలానే ఈ యొక్క మంగళగిరిలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా, మంగళగిరి పట్టణంలో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ధ్యానం తెలియపరచాలనే ఆ ఉద్దేశంలో ఉన్నాము. ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో మాకు ఇంకా బాధ్యత పెరిగిందని మేము అనుకుంటున్నామండి. రామనాథం వెంకటేశ్వర గారు ఇంతటి చక్కటి సన్మానం చేసినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ కార్యక్రమంలో మీడియా కవరేజీకి వచ్చిన మన స్పందన టీవీ శ్రీ రాజు గారికి ధన్యవాదాలు ప్రత్యేకించి తెలియపరుస్తున్నాము. వారి మంగళగిరి ప్రాంతంలో అనేక కార్యక్రమాల్లో అనేక విశేషమైన వార్తా సమాచారాన్ని ప్రజలకు అందిస్తున్నారు. వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు.
రామలక్ష్మణ్ లాగా చుట్టుపక్కల గ్రామాలందరికీ ధ్యాన ప్రచారంలో నేను ముందు